రసాయన ఎరువుల వాడకం హరిత విప్లవ సమయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. దేశంలో ఆహారం కొరత ఏర్పడిన సమయంలో ఆహారోత్పత్తులను గణనీయంగా పెంచింది. మన ఉత్పత్తులు విదేశీ దిగుమతుల నుంచి ఎగుమతుల స్థాయికి చేరాయి. సరిగ్గా 40 ఏళ్లు గడిచాయి. కాలం మారింది. రసాయన ఎరువుల వాడకం వ్యవసాయ దిగుబడులు పెంచిందేమో గాని పెట్టుబడులు పెరిగాయి. ఆలస్యంగా తెలుసుకున్న అన్నదాతలు ఆధునిక వ్యవసాయానికి సేంద్రియ విధానాలను అనుసరిస్తున్నారు. నెల్లూరు జిల్లా వ్యవసాయంలో అలుపెరుగని అన్నదాతలున్న పురిటిగడ్డ. భూగర్భ జలాలు, అందులోనూ పెన్నమ్మ పరవళ్లు, ఎగువన సోమశిల, దిగువన కనిగిరి, సర్వేపల్లి, నెల్లూరు, సంగం, పెన్నా బ్యారేజీలు, వీటికి అనుసంధానంగా ఉత్తర దక్షిణ కాల్వలు, సదరన్ ఈస్టర్న్ ఛానళ్లు, మార్గమధ్యంలో సర్వేపల్లి, జాఫర్ సాహెబ్, పైడేరి, ఇలా ఎటు చూసినా నీటి పరవళ్లే. ఈ జిల్లా డెల్టా ప్రత్యేకం. రాష్ట్రమంతా ఎండుతున్నా ఈ డెల్టాలో 2 పంటలు సుభిక్షంగా పండుతున్నాయి. ఇక్కడి మొలగొలకలు దేశంలోనే ప్రత్యేకం. కాలం మారింది. నీటి నిర్వహణలో ఆధునీకరణ అబ్బురపరిచే ఫలితాలనిస్తోంది. యాంత్రీకరణ తోడైంది. నీటి యాజమాన్య పద్ధతులు నలుదిశలా విస్తరించాయి. ఇదే సమయంలో ఇష్టానుసారంగా వాడుతున్న రసాయనాలు భూస్థితిని మార్చేశాయి. ఒకప్పటి దమ్మున్న డెల్టా నేడు మాత్రం నిస్సారమవుతోంది. దిగుబడులు పెరుగుతున్నాయి. అంతకు మించి పెట్టుబడులు పెరుగుతున్నాయి. దీంతో రైతులు పాత పద్ధతులపై పునరాలోచించారు. సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించారు. సేంద్రియ వ్యవసాయ విధానంలో ప్రారంభంలో కష్టాలు ఎదురైనా కాలం గడిచే కొద్దీ వస్తున్న దిగుబడుల రాసులు కర్షకుల్లో కొత్త ఒరవడికి తెరలేపుతున్నాయి. వరి, చెరకు, అరటిలో రాష్ట్రంలో అగ్రగామిగా ఉన్న నెల్లూరు జిల్లాలో కొంతమంది రైతులు సేంద్రియ వ్యవసాయంతో చేస్తున్న అద్భుతాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కొడవలూరు మండలం బసవాయిపాలెంకు చెందిన ఈ రైతు మాటల్లో సేంద్రియ వ్యవసాయం పరిస్థితి ఏంటో ఓసారి చూద్దాం. నేను గత 20 సంవత్సరాల నుంచి రసాయనిక ఎరువులతో వ్యవసాయం చేస్తూ వచ్చాను. కానీ రసాయనిక ఎరువులతో వ్యవసాయం చేసిన దానికి ప్రతి సంవత్సరం రసాయనిక ఎరువులు ఎక్కువ వాడితేనే దిగుబడి వస్తుంది. ఒకవేళ రసాయనిక ఎరువులు తగ్గించామనుకో దిగుబడి రాదు. మొట్టమొదటి మేము ఒక కట్టతో స్టార్ట్ చేసి తర్వాత 8 కట్టలు 9 కట్టల దాకా ఎరువులు వేయాల్సి వచ్చేది. అప్పుడు ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. అలాంటి సమయంలో నాకు పాలేకర్ విధానాలని ఆయన ఉపన్యాసాలు చూసి ఆ విధానాన్ని తీసేసి గో ఆధారిత వ్యవసాయం చేస్తామని నాలో ఆశ కలిగింది. దానిని బట్టి నేను ఒక 5 ఒంగోలు జాతి ఆవులు కొనుక్కు తీసుకొని ఆ మూత్రం కలెక్ట్ చేసి ఆ పేడ ఆ మూత్రంతో ఘనజీవామృతము జీవామృతము చేసి పైరుకి బాగా చల్లి దానికి మళ్ళీ పైన స్ప్రే చేసి చేస్తుండే తలకి మొదట్లో దిగుబడులు అంత ఆశించిన జనకంగా లేవు. కానీ తరువాత ఏటికేటికి పెరగతానే వచ్చాయన్నమాట దిగుబడులు. అదే రాసాయనిక ఎరువుల్లో కనితే ఏటికేటికి తగ్గతా వస్తాయన్నమాట. ఒకప్పుడు మనకు మన భూములు మంచి భూములుగా ఉండి వాటిల్లో వానపావులు మంచి చేసి కీటకాలు అవన్నీ ఉండేవి. కానీ రైతులు గ్రీన్ రెవల్యూషన్ అనే దాంతో విపరీతంగా రాసాయనిక ఎరువులు వేసి పురుగు మందులు కొట్టి ఆ భూమిని సర్వనాశనం చేసేసారనమాట. ఇప్పుడు ఇలాగే కానీ కొనసాగితే వచ్చే 10 ఏళ్లలో అసలు వ్యవసాయం చేసుకోవడానికి మంచి భూములే ఉండవన్నమాట రసాయనిక ఎరువులతో కానీ చేస్తే. అలాంటి సమయంలో మేము ఈ పాలేకర విధానాలతో ఆవు మూత్రం ఆవు పేడ వాటిలతో కలిపి తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు నా ఒడ్లు కూడా రసాయనిక ఎరువులు వేస్తే ఎంత దిగుబడి పడుతుందో అంత దిగుబడి వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇక్కడ రాబోయే రోజుల్లో వస్తాయి. ఇప్పుడు వరకు అంత దిగుబడులు తగ్గినాయి. ఎందుకంటే భూమిలో వరికి గాని అరటి చెట్లకు గాని చెరుకు గాని కావాల్సిన పోషకాలు లేవు. ఇప్పుడు నేను చేసే వ్యవసాయంలో 15 అడుగులు 20 అడుగుల్లో ఉండే వానపాములు భూమిపైకి వచ్చి అవేమంటే భూమిని కలిపెడుతూ గుల్ల చేస్తూ మంచి పోషకాలు ఆ పైరుకి అందిస్తూ వచ్చాయి. అందువలన ప్రతి రైతు కూడా ఇలాంటి వ్యవసాయం చేస్తే బాగా లాభాలతో పొందుతారు. నేను బియ్యం ఒడ్లు మరాడిచ్చి బియ్యం చేసి
నా స్నేహితులకి, నా చుట్టాలకి, అందరికి కూడా ఇస్తా ఉన్నాను. వాళ్ళు మొదట అంతగా నచ్చలేదు గాని ఇప్పుడు నా బియ్యం కోసం ఎగబడుతున్నారు. దీంట్లో లాభాలు కూడా కేవలం బియ్యం 50 రూపాయలకి అమ్మినా కూడా వడ్లల్లో అధిక లాభం వస్తుంది. ఈ వ్యవసాయం చేయడానికి రసాయనిక వ్యవసాయం చేస్తే 20 నుంచి 25 వేలు ఖర్చు అవుతే మన ఈ వ్యవసాయం చేయడానికి 15 నుంచి 20 వేలు మధ్య అవుతుందన్నమాట. కొంత భాగం అరటి చెట్లు, కొంత భాగం చెరుకు వేసాను. అరటి చెట్లు కూడా మొట్టమొదట దిగుబడి ప్రవంత అంటే 15, 14 ఉండాల్సిన అత్తాలు 8, 9కి వచ్చినాయి. అయినా అది మార్కెట్లో మంచి రేటు పడ్డది. ఆ పళ్ళును కానీ తింటే ఒక్కసారి తిన్నోళ్ళు మళ్ళీ మాకు కావాలని అడుగుతారు. అది హెల్త్ పరంగాను రుచికరంగాను ఉంటుంది. ఆ విధంగా మేము ఇది తొలి క్రాప్ అరటి చెట్లు. రెండో క్రాప్కి ఇంకా బాగా వస్తాయని మా నమ్మకం. ఎందుకంటే ఈ తేప వచ్చే తలకే ఆ నేల ఫెర్టిలైట్ అయిపోయి బాగా వస్తాయి అని మాకు నమ్మకం. చెరుకులో కూడా ఫ్యాక్టరీకి తోలుతావు కదా చెరుకు, నువ్వు రసాయనిక ఎరువులు వేయొచ్చు కదా అని కొంతమంది నన్ను ప్రపోజ్ చేశారు. రసాయనిక ఎరువులు, కలుపు మందులు కొట్టి ఏమవుద్దంటే భూమి సర్వనాశనం అయిపోద్ది. 2 సంవత్సరాలు చెరుకు ఉంటుంది, కాకపోతే 3 ఉంటుంది. మేము చేసే పద్ధతిలో కానీ 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుందని అనుభవజ్ఞులు చెప్పారు. దాంతో దీన్ని వేయటానికే మేము ఎక్కువగా ఉన్నాము. ఇకపోతే అక్కడ 50 సెంటీమీటర్లకి ఒక కర్ర వేసాం అనమాట. 50 సెంటీమీటర్ ఒక మొలక, అది పెరుమాళ్ళ పద్ధతిలో వేసాం. 50 సెంటీమీటర్లు ఒకటే ఒక కర్ర వేస్తే దానికి 120 నుంచి 130 పిలకలు వస్తాయి. అదే 2 కర్రలు కానీ వేస్తే 185 నుంచి 90 వస్తాయి అనమాట. అందుకని రేపు కంకులు కూడా 300 గింజలు ఉంటాయి అనమాట. ఇప్పుడు మామూలు చేస్తే ఒక అరకిలోకి కొన్ని గింజలు ఒక 100 గ్రాములకు 250 గింజలు దొరుకుతాయి. అదే మా వ్యవసాయంలో చేస్తే 100 గ్రాములకు 200 గింజలే దొరుకుతాయి అనమాట. ఎందుకంటే మాది వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఇరుగుడు రాదు, చాలా రుచిగా ఉంటుంది. అందువల్ల ఈ సేద్యంలో చేసిన ఫలసాయాలు అందరికీ రుచిగా హెల్త్ పరంగా గానైతే ఆరోగ్యంగా ఉంటుందని అందరూ మా విశ్వాసంతో మేము చేస్తా ఉన్నాం. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తరలింపు వివాదాస్పదంగా మారింది. నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రఘునాథపాలెంకు తరలించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ నే జీవనాధారం చేసుకున్న కూలీలు ఇలాంటి ప్రయత్నాలతో తమ భృతి ప్రశ్నార్థకం అవుతుందని అంటున్నారు. వీరికి మద్దతుగా నిలిచిన రాజకీయ పార్టీల నేతలు అందరికీ ఆమోదయోగ్యమైన స్థలానికి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తరలింపు వ్యవహారం